నమస్కారం, రుద్ర న్యూస్ కు స్వాగతం. అట్టడుగు కులంలో జన్మించాడు. తాను చదువుకున్న బడిలోనే అంటరానితనాన్ని చవిచూశాడు. అడుగడుగున వివక్షణని ఎదుర్కొన్నాడు. అంత మాత్రాన కుంగిపోలేదు ఆ వ్యక్తి. దుర్భర పరిస్థితులకు ఎదురీదుతూనే విదేశాలలో ఉన్నత చదువులు చదివాడు. స్వదేశానికి తిరిగి వచ్చాక స్వతంత్ర పోరాటంలో తన వంతు పాత్ర పోషించాడు. సాటి దళితులు తల ఎత్తుకుని బతికేలా చేసేందుకు ఆరామం కృషి చేశారు. స్వతంత్రం వచ్చాక రాజ్యాంగ నిర్మాణంలో కీలక పాత్ర పోషించారు. ఆయనే డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్. భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకల్లో హుస్నాబాద్ నియోజకవర్గంలోని ఎలకతుర్తి, భీమదేవరపల్లి మండలంలోని ముల్కనూర్, హుస్నాబాద్ పట్టణంలో సైదాపూర్ మండలం దుద్దనపల్లి గ్రామంలో అంబేద్కర్ జయంతి వేడుకల్లో మాజీ శాసనసభ్యులు వర్తల సతీష్ కుమార్ పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దళితవాడలో పుట్టిన దళిత జ్యోతి అని, ప్రపంచాన భారతదేశ ఖ్యాతి నలుదిశలలో వ్యాపించేలా చేసిన గణనీయులు అని కొనియాడారు. వారి ఆశయ సాధనలో ప్రతి ఒక్కరూ ముందుండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, దళిత నాయకులు, అఖిలపక్ష నాయకులు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. వాడల మాత్రమే వెలిసెర బొమ్మ, ప్రతి వాడన నిలుపగలిగే యోధులే రమ్మా. ఒక వాడకి పరిమితమా అంబేద్కరుడు, ప్రతి వాడికి హక్కులను పంచిన వాడు. తను రాసిండు రాజ్యాంగం దేశం కోసం, తను చేసిండు పోరాటం అందరి కోసం. తను రాసిండు రాజ్యాంగం దేశం కోసం, తను చేసిండు పోరాటం అందరి కోసం. చీకటిని తరిమేసి వెలుగైనాడు. జై భీం జై భీం జనగుండె నినాదం, అందరం ఒకటై గెలవాలి సమాజం. జై భీం జై భీం ఒక యుద్ధ నినాదం, అందరి కోసం గదిపోరు ప్రవాహం. మాది కాదు ఆ నినాదం, గని అవగాహన లేకున్నది కొంత సమాజం. రాజ్యాంగం ప్రతిఫలాలు పొందుతూ జనం, అది అంటేందని అడిగే అవివేకుల దేశం. జీవితాన్ని ధారపోసినాడు రమణకై, అవమానాలను భవించి నిలిచెర బలమై. భావితరాల బతుకులు మార్చుట కొరకై, అణచబడిన వాళ్ళ కొరకు పుట్టెర వెలుగై. నువ్వు చదువుతున్న ఈ చదువు ఆయన రాత, నువ్వు చేసుకునే ఈ నౌకరి ఆయన రాతే, నువ్వు పొందే ఏ పదవైనా ఆయన భిక్షే. జై భీం జై భీం జనగుండె నినాదం, అందరం ఒకటై గెలవాలి సమాజం. జై భీం జై భీం ఒక యుద్ధ నినాదం, అందరి కోసం గదిపోరు ప్రవాహం. వర్ధిల్లాలని పిడికిలెత్తరో, జననం జన అజ్ఞానం తొలుచుట కొరకో. జై భీమని గొంతెత్తి నినదించాలో, బడుగు బహుజనులంతా ఏకమవ్వాలో.
విశ్వవ్యాప్తమయ్యింది ఆయన ప్రతిమ నిలువెత్తు కరిగిపోతూ నిలిచిన జయంతి సందర్భంలో కూడా మనం ఇక్కడ అందరం కూడా చాలా గొప్పగా హుస్నాబాద్ పట్టణంలో కూడా అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాల అలంకృతం చేసుకొని అందరం కూడా ఇక్కడ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. మరి ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి, ఇవాళ ఎవరు ఏ పదవిలో ఉన్నా కానీ, ఏ రాజ్యాంగం ఇవాళ మన భారతదేశంలో ఇప్పుడు నడుస్తున్నా కానీ, అదేవిధంగా మరి ఏ చట్టం వచ్చినా కానీ ఆ రోజు రాజ్యాంగం రాసిన బిఆర్ అంబేద్కర్ గారు చేయబట్టి మాత్రం ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకోవాలి. తెలంగాణ రాష్ట్రం కూడా దాంట్లో రాజ్యాంగం రాష్ట్ర ఆర్టికల్ 3 ప్రకారమే మనం సాధించుకున్న సంగతి కూడా మనం కూడా గుర్తుపెట్టుకోవాలి. అదే కాకుండా ఇంతకుముందున్న వేదికలో ఉన్న వాళ్ళు చాలామంది చాలా విషయాలు కూడా మాట్లాడడం జరిగింది. మరి అందరి అభ్యున్నత కోసం అందరూ బాగుండాలి, అందరూ కూడా అభివృద్ధిలో కూడా రావాలని చెప్పి ఒక ఆకాంక్షలతో తప్పకుండా దానికోసం మనందరం కూడా కృషి చేయాలని చెప్పి కూడా నేను కోరుతున్నాను. ఎవరెవరికో ఏదో భావాలు ఉంటాయి, భావాలు ఉండడం తప్పు కాదు, కానీ ఆ భావం మంచి వైపు ఉంటే మంచిదని చెప్పి నా ఉద్దేశం. ఎందుకంటే ఎవరికైనా కానీ ఒక పదవికి వచ్చిన తర్వాత లేకపోతే ఇంకేదో పంపదీసిన తర్వాత వాళ్ళ వెనుక ఉన్న వాళ్ళని ముందు తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి. దాంతోనే మన అభ్యున్నతి జరుగుతుంది తప్ప ఏదో వేరే విధంగా మాత్రం జరగదని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ, ఇక మనము ఇక వేరే కనుక మాట్లాడాలంటే అనవసరంగా పొలిటికల్గా పోయినట్టయితే అవసరం లేదు మనకి. వాళ్ళు చాలా గొప్పగా మనం అభివృద్ధి చేసుకుంటున్నాం. అదే కాకుండా నేను ఇవాళ మరి ఇక్కడ రావాలని చెప్పి కోరగానే మరి నాకు ఎన్ని పనులు ఉన్నా కానీ మీ దగ్గరికి నా మీద ఎంత ఒత్తిడి ఉన్న సంగతి మీకు తెలిసి ప్రజలకి మీటింగ్ వల్ల అయినా కానీ తప్పకుండా నేను రావాలంటే ప్రతి సంవత్సరం కూడా వస్తున్నాను కాబట్టి తప్పకుండా మేము అందరికి కలిసిపోవాలని ఒక ఉద్దేశంతో, అదేవిధంగా నాకు ఒక అవకాశం అంబేద్కర్ గారికి ఇక్కడ విగ్రహ పూలమాల అలంకరణ చేసే ఒక అవకాశం లెక్క తీసుకొని వచ్చినాన్ని తెలియజేసుకుంటూ మీ అందరి సహాయ సహకారంతో తప్పకుండా మేమందరూ కూడా మేము వెంటే ఉంటామని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ, ఒక చిన్న మనవి ఏంటంటే చాలా పెద్ద ప్రోగ్రాం మేము ఎల్కదుర్తిలో కూడా మా పార్టీ పరంగా ఇస్తున్నాం. అందరి సహాయ సహకారాలు ఉండాలని చెప్పి కూడా మరొకసారి మీకు కోరుకుంటూ సెలవు తీసుకుంటా. జై భీమ్. అనగా కరెక్టే కదా, ఇవాళ మంచిగా గుండగా సర్కిల్ కూడా అయిపోతుంది. అదే కాకుండా పెద్దల దృష్టిలో కూడా అంటే పెద్ద పెద్ద నాయకులు మా కేసీఆర్ గారి దృష్టిలో కానీ పెద్ద పెద్ద నాయకుల దృష్టిలో కూడా ఇవాళ ఎల్కదుర్తి అనేది పెద్ద సెంటర్ అయిపోయింది, రమణ సెంటర్ అయిపోయింది. అంబేద్కర్ గారి విగ్రహం